మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గత 3-4 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు 2 సార్లు పెరిగాయి. ఆల్మోస్ట్ పెట్రోల్ వచ్చేసి లీటరు 112 రూపాయల దాకా చేరుకుంది. ఇక డీజిల్ వచ్చేసి 100 రూపాయలకి చేరువలో ఉంది. అసలు ఎందుకు పెరిగింది? ఇరాన్ యుద్ధమేనా, లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా? ఇవన్నీ మనతో మాట్లాడేందుకు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అమరేంద్ర గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. పెట్రోల్ డీజిల్ రేట్లు 2 సార్లు పెరిగాయి, అతి త్వరలోనే మరోసారి పెరగబోతుంది అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఇందులో నిజమెంత? అసలు ఇప్పుడు పెరిగిన దానికి కారణం ఏంటి? 2 సార్లు ఎందుకు పెంచారు? వెంటనే చాలా తక్కువ గ్యాప్లో 2 సార్లు పెంచారు. ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు అదే మనకు వార్ ఏదైతే ఉంది జరుగుతుంది కదండి, హార్మోజ్ జోన్లో స్టేట్ ఆఫ్ హార్మోజ్ది వాళ్ళు ఆపారు కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికాది. దానివల్ల ఈ క్రైసిస్ మనకు ఫిబ్రవరి 28 నుంచి మనకు మొదలైంది. సుమారు ఇప్పుడు 80 రోజులకు వచ్చేసాము మనము. ఈ 80 రోజుల్లో ఏమైందంటే మనకు ప్రతిరోజు ఈ మధ్యకాలంలో మనకు ఆయిల్ కంపెనీలు రోజు 1700 కోట్లు నష్టం పోతుంది అనేది వాళ్ళకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ మనకి ఎన్నికలు ఉన్న 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న కోడ్ వల్లనో ఇంకే కారణం చూస్తుంటే మనకు పెంచలేదు. సో అది పెంచకపోతే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి ప్రమాణ స్వీకారాలు అవగానే మన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మనకు మొన్న ₹3.39 పెట్రోల్, ₹3.26 డీజిల్ పెరిగింది. అయితే దాంతో అది పెరిగిన తర్వాత నిన్న పెట్రోలియం సెక్రటరీ స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఇప్పుడు మళ్ళీ 750 కోట్లు నష్టపోతున్నాం ఇప్పుడు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి స్టార్టింగ్ లో మనకు మార్చి మధ్యలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఎక్సైజ్ డ్యూటీ ₹10 మినాయించింది. డీజిల్ మీద 0 చేసింది, పెట్రోల్ మీద ₹3 ఏదో చేసింది అనమాట. సో ఇదంతా కూడా యుద్ధం వల్ల నష్టాలు, ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి కాబట్టి ఇది పెంచాల్సి వచ్చింది. వాళ్ళు పెంచారు. అయితే మనకి ఎక్కడ అంటే మనకి ఇరాన్ నుంచి మన కరెన్సీలో వచ్చేది ఆగిపోయింది, ఇండియన్ కరెన్సీలో క్రెడిట్ ఇచ్చేది ఆగిపోయింది, ప్లస్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాడు మనకి ఇరాన్ నుంచి. అది మరి మనకి అమెరికా ఆంక్షల వల్ల మన రష్యా నుంచి కూడా రావటం ఆగిపోయింది. ఇవన్నీ ఏమవుతుందంటే మనకు డాలర్ రేట్ పెరిగిపోయింది, మన రూపీ వాల్యూ పడిపోయింది. దానికి తగ్గట్టు ఇప్పుడున్న క్రైసిస్ లో ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. మరి ఇవన్నీ చూసుకుంటే మరి మనకు పెరుగుతుంది కానీ కాస్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే మనకు వివిధ రకాలుగా అంటే మనం ఉదయం లేచి నుంచి వాడే వస్తువులు, ప్రతి వస్తువు రాత్రి పడుకునేంత వరకు చాలా ఒక సుమారు 5-6 వేల ప్రోడక్ట్స్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది ఈ రేట్ పెరగడం వల్ల. డిటర్జెంట్ సోప్స్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఎయిర్ ఫ్యూయల్ కానీ, ఇప్పుడు మనకు ఇండస్ట్రీస్ కూడా జనరేటర్స్ ఉన్నాయి, జనరేటర్స్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, అంటే ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి దానికి ఇంకా మనం ఇది అని చెప్పలేం. సో దీని ఇంపాక్ట్ వల్ల మళ్ళీ రేపు మన ఎకానమీ కూడా దెబ్బతినొచ్చు, అంటే ఈ రేట్లు పెరగడం వల్ల. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ₹30-40 నష్టపోతున్నామని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. సో ఇప్పుడు ₹10 అది, ఇది ఒక సుమారు ₹4.35 పెట్రోల్, ₹4.25 డీజిల్ పెరిగింది. మరి ₹30-40 అంటే మరి ఏ రకంగా పెరుగుతుంది? మెల్లమెల్లగా పెరగవచ్చు, ఒకేసారి పెంచకపోవచ్చు. డైలీ ప్రైసింగ్ అనేది నేను గతంలో కూడా చెప్పాను, డైలీ ప్రైసింగ్ అనేది తీసుకురావచ్చు. అంటే ఒకే రోజు కాకుండా ఇబ్బంది లేకుండా, అంటే రేటు పెరుగుతుంది, రూపాయి పెరిగింది అనుకోండి, మొన్న ₹3.35 పెడితే పట్టించుకోలేము మనం, అంటే పట్టించుకోలేదంటే ఇక మార్గం లేదు. సో ఇలా పెరుగుతూ పోతుంటే రోజు మనకు ఉదయం ఈ మన కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ రకరకాల వాళ్ళు కూడా మనకు వెహికల్స్ మీద వచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు కోవిడ్ అప్పటి నుంచి ఇది ఒక కొత్తగా స్టార్ట్ అయిపోయింది మనకి. సో అంటే వాళ్ళు కూడా బీపీఎల్ వాళ్ళు రోజు కూరగాయలు అమ్మే రకరకాల కొన్ని ఐటమ్స్ చేసుకొని అమ్మి వాళ్ళు జీవించే వాళ్ళకు కూడా ఇది ఇంపాక్ట్ పడుతుంది. ప్రతి ఒక్కరి మీద పడుతుంది. సో ఇంకా ముందు కూడా పెరిగే ఆస్కారం అయితే ఉంది. కానీ గవర్నమెంట్ ఏదైనా అబ్జర్వ్ చేసుకుంటుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకుంటేనే మన యొక్క ఇన్ఫ్లేషన్ లాంటి జీడిపి ఇవన్నీ చెప్తున్నారు కదండి, ఇవన్నీ మన మీద ప్రభావం చూపుతాయి. కన్స్ట్రక్షన్ కూడా పెరిగిపోయింది. ఈవెన్ మనకు రోడ్ వేయాలంటే కూడా కాస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే తార్ మనము క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది, డాంబర్ అంటాం కదండి తార్. అది 53,000 ఉంటే ఇప్పుడు 93,000 అయింది అది, దాని కాస్ట్ కూడా. సో ఇట్లా అంటే ఇంకా చెప్తూ ఉంటే ప్రతిదీ మనకు దాని ప్రభావం ఉంటది. కాబట్టి దీన్ని ఏ రకంగా మన ఈ 2 నెలల్లో మనం చర్చించుకున్నప్పుడల్లా ప్రతిసారి కూడా నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వం ఆలోచించాలా, ప్రజలకు ఒక భరోసా కల్పించాలా. ఎందుకంటే ఇది వచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల చేతిలో ఉంది కాబట్టి, ఎందుకంటే విదేశీ దీని నుంచి మనకు వస్తుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లాగా, అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మనకు ప్రధానమంత్రి గారు చెప్పారు, మీరు పెట్రోల్ డీజిల్ తగ్గించండి, విదేశీ తగ్గించండి, లేకపోతే గోల్డ్ తగ్గించండి అని. మెట్రోలో తిరగమన్నారు. మెట్రో అంటే ఎన్ని సిటీల్లో మెట్రో ఉంది, ఎంత దూరం ఉంది?
మన గూడ్స్ వాడమన్నారు. గూడ్స్ వాడమంటే మరి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లారీలు వీళ్ళు డ్రైవర్లు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెట్రోల్, డీజిల్ తక్కువ చేయమన్నారు. ఇప్పుడు ఓలా, ఊబర్ లాంటి ట్రావెల్స్ వాళ్ళున్నారు. మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి గాని, మన ఇంటికి మనం బుక్ చేసుకుంటే మన ఇంటికి వచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు. మరి వాళ్ళకి ఈఎంఐ కట్టుకోవాలి. వాళ్ళు కూడా మరి పెట్రోల్, డీజిల్ వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ నడపాలా. అంటే ఇంక చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. అవును. ఇవన్నిటి మీద కూడా వాళ్ళేంటంటే ఒక కమిటీ ఫార్మ్ చేస్తారా? లేకపోతే ఎట్లా చేస్తారో ఒక కమిటీ ఏసి ఏ దానికి ఎట్లా విధి విధానాలు గనుక ప్రకటిస్తే, ఇది ప్రజలకు ఒక సందేశం ఇస్తే వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనమేమి ఎవరిని నిందించనీకి లేదు. లేకపోతే నిందిస్తే వచ్చేదేం లేదు. అవును. చర్చించుకోవడానికి బానే ఉంటుంది. కానీ ఎట్లా అడ్జస్ట్ కావాలి అనేది మనం మన ద్వారా మనం తెలియాలి. అదే విధంగా మన వినియోగదారులు అనుకోండి, మా పెట్రోల్ బంక్ సంబంధించిన గాని, ప్రజలు గాని మనం అడ్జస్ట్ కావాల్సిందే. ఇప్పుడు మనం కూడా ఒక దీనికి రావాలా. ఎందుకంటే కోవిడ్ అప్పుడు చేశాము. మన ప్రధానమంత్రి ఏది చెప్తే అది చేశాము. మళ్ళీ నోట్‌బందీ అప్పుడు కూడా మనం అంటే ఇవన్నీ పాటించుకుంటూ వస్తున్నాం గదా! సో, అదే విధంగా ఇంక మనం అలవాటు అయిపోవాల్సిందే. ఇది ఇంకో 3 నెల్లో, 6 నెల్లో అవుతే ఇంకా చాలా ఆర్థిక ఇబ్బందులు గాని, రకరకాల ఇంపాక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు రూ. 3 పైగా పెంచి 3 రోజులు కూడా అవ్వకుండానే రెండోసారి పెంచారు. మళ్ళీ త్వరలో ఇంకోసారి పెంచుతారంటున్నారు. ఇలా అయితే సామాన్యుడి మీద భారం పడతది గదండీ! ఇక టూ వీలర్సు, చిన్న చితక కార్లు వాడేవాళ్ళంతా పక్కన పెట్టేసుకొని సైకిల్ చూసుకోవటమో, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకోవటం బెటర్. పోనీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేద్దామన్నా అదన్నా సక్కగా ఉంటదంటే అది గూడా ఉండదు. అంటే అదే గదండీ! ఎట్లా? ఇప్పుడు అంటే ఎట్లాంటి ఇప్పుడు అదే ఇప్పుడు కార్ పూలింగ్ అని మనం చెప్పాం గదా! ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా చెప్పాడు గదా! కార్ పూలింగ్ లాంటివి గాని, ఇలాంటివి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గాని, అట్లాగే ఇండస్ట్రీస్‌కి చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. ఇండస్ట్రీస్‌కి ఎందుకంటే కొన్నిసార్లు పవర్ పోయినా ఇప్పుడు డేటా సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకి పవర్ కంపల్సరీ ఫీడ్‌బ్యాక్ ఇది ఉండాలి, బ్యాకప్ ఉండాలి గదా! మరి వాటందరికీ ఎలాగా? ఇప్పుడు కొన్ని హౌసింగ్ సొసైటీస్ వచ్చేసాయి. మనకు అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఇవన్నీ పవర్ ఆటోమేటిక్‌గా వచ్చి జనరేటర్స్ పైన నడుస్తాయి. వీళ్ళందరికీ ఏ రకంగా మనం ఇవ్వగలుగుతాము? పోనీ మీరన్నట్లు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఆళ్ళకి సాధ్యమవుతది. కొన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సాధ్యమవుతది. ఇక మీడియా వాళ్ళకి గాని, పోలీసులకు గాని, డాక్టర్స్‌కి గాని, లేకపోతే కూరగాయలు అవి ఇవి ట్రాన్స్‌పోర్ట్ చేసే వాళ్ళకి గాని, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసే వాళ్ళకి గాని, వీళ్ళందరికీ ఎలా సాధ్యమవుతదండి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్? కాదండి. అదే అంటున్నాం గదా! ఇప్పుడు దానికి ఒక ఫార్ములా అంటే ఒక ఎస్ఓపి అన్నా గదా! హ్మ్. అది మనం ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అవ్వాలా. హ్మ్. ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పటికే మనకు 80 రోజులు వచ్చేసాం మనం. 80 రోజులు వెనక్కి ఎళ్ళిపోయాం మనం. అవును. ఇది ఎప్పుడో చర్చ జరగాల. దీని కరెక్ట్. మీద ఎప్పుడో ఒక ప్లానింగ్ చేయాలా. ఎప్పుడో యెస్. ఇదన్నీ మాట్లాడాలా. యెస్. కానీ ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఇప్పుడు అసలు మనం లీటర్‌కి చెప్తాం. రూ. 10 15 పెరిగిపోతదని, రూ. 20 దాకా కూడా పెరగొచ్చని చెప్పేసి వినిపిస్తుంది. 15, రూ. 20 లీటర్‌కి పెరిగితే అంటే ఏ దగ్గర ఇప్పటికే పాకిస్తాన్ లాంటి చోట్ల 140కో ఏమో చేరిపోయింది. హైయెస్ట్ రేట్ 140, 144 ఉందక్కడ. హైయెస్ట్ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏమైనా ఉన్నాయంటే అది పాకిస్తానే అంటున్నారు. ఇప్పుడు అదే రేంజ్‌లో దగ్గర దగ్గర 20, 25 పెరుగుకుంటూ వచ్చిందనుకోండి. మనకు కూడా 150కో చేరితే ఏంటి పరిస్థితి అసలు? అంటే ఇప్పుడు మన రేటు ఇప్పుడు ఎట్లుంటది? మన రూపాయి వాల్యూ ఏదైతే పడిపోతుందో, వేరే దేశాల రూపాయి వాల్యూ కూడా కంపారిజన్ ఉంటది గదండీ! ఇప్పుడు వాళ్ళ 140 పెరిగింది, వాళ్ళది ఎక్కువుంది, మనది తక్కువుందా, మనది ఎక్కువుందా అనే కంటే డిపెండింగ్ ఆన్ రూపీ వాల్యూయే గదా! వాళ్ళ దేశ కరెన్సీ దాని మీద ఆధారపడే ఉంటది. ఎందుకంటే మనకప్పుడు ఇంతకుముందు ఈ వార్ జరగకముందు యుక్రెయిన్ వార్ అప్పుడు మనకు రష్యా నుంచి మనం కొనుక్కునేవాళ్ళం. ఏది క్రూడ్ ఆయిల్ గాని ఇవన్నీ. అప్పుడేమైంది మన గవర్నమెంట్ దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా. అంటే మనము స్టోర్ జేసుకోవడానికి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చింది. దాని మల్టిపుల్ ప్రొడక్ట్స్ బయటికొస్తాయి. ఇవన్నీ పెట్రోల్, డీజిల్ స్టోర్ జేసుకోవాలా. ఈ స్టోరింగ్ కెపాసిటీ లేదు మనకి. అయితే అమరేంద్ర ఇదే గారు దీంతో పాటు నాకు ఇంకో విషయం చెప్పండి అసలు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ వీటి మీద స్టేట్‌ది, సెంట్రల్‌ది టాక్సులుంటాయి గదా! అవి తగ్గించుకుంటే చాలా తక్కువకొస్తది పెట్రోల్ అని చెప్తుంటారు. అసలు స్టేట్స్ టాక్స్ ఎంతుంటది? సెంట్రల్ టాక్స్ ఎంతుంటది చెప్పండి ఒకసారి నాకు? ఇప్పుడు స్టేట్ టాక్స్ వచ్చి 35.20% వాట్ అండి. డీజిల్ మీద వచ్చి 27% వాట్ అండి. నాకట్లా పర్సెంటేజ్‌లో చెప్పకండి. ఇప్పుడు రూ. 112 పెట్రోల్ అనుకుందాం. రూ. 100 డీజిల్ అనుకుందాం. ఈట్లి మీద డీజిల్ రూ. 100 మీద ఎంత స్టేట్ టాక్స్ ఉంటది? ఎంత అంటే సెంట్రల్ టాక్స్ ఉంటది? రూ. 112 పెట్రోల్ మీద ఎంత స్టేట్‌ది ఉంటది? ఎంత సెంట్రల్ టాక్స్ ఉంటది? ఒక్కసారి చెప్పండి. మనము 35% గనుక కాలిక్యులేట్ చేస్తే రూ. 111 మీద రూ. 100కైతే రూ. 35 అయితే ఆటోమేటిక్ టాక్స్ వచ్చేసింది పెట్రోల్ మీద. హ్మ్. అంటే రూ. 100కే తీసుకుంటే. రూ. 100 రూ. తీసుకుంటే రూ. ఆ! 35 స్టేట్, సెంట్రల్ 2 కలిపా? ఓన్లీ స్టేటే. ఓన్లీ స్టేట్‌ది రూ. 35. స్టేట్ వస్తుంది. సెంట్రల్ టాక్స్ ఎంత? సెంట్రల్ టాక్స్ వచ్చేసి వాళ్ళకి ఎక్సైజ్ డ్యూటీ ఒకటుంటుంది. దీంట్లో యాక్చువల్‌గా ఏముంటుందండి అంటే మనం ఎట్లా కాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకు బేసిక్ ప్రైస్ ఎంత?
పెట్రోల్ మ్మ్. బేసిక్ ప్రైస్ ఎంత, మ్మ్. డీజిల్ బేసిక్ ప్రైస్ ఎంత. మ్మ్. అది మనకు గతంలో మనకు 35 రూపాయలు 40 రూపాయలు పెట్రోల్ డీజిల్ అలాగా ఉండేది. మ్మ్. దానిపైన మనకు ఎక్సైజ్ డ్యూటీ, మ్మ్. దానిపైన వ్యాట్. మ్మ్. ఈ అంటే వివిధ రాష్ట్రాల వాళ్ళ యొక్క ఏదైతే వ్యాట్ ఉంటుందో దాని పర్సంటేజ్ అయ్యేది. ఓకే. దీనికి తోడు ఇక్కడ ఏమైందంటే మనకి నాకు అవగాహన ఉన్నంత వరకు మనకు 12 రూపాయలు అగ్రికల్చర్ సెస్ వేసేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, 12 రూపాయలు రోడ్ సెస్ వేసేవాళ్ళు. అంటే 24 రూపాయలు అక్కడే పెరిగిపోయింది మనకి. 24 రూపాయలు సెంట్రల్ ట్యాక్సా? సెస్సులు అవి రోడ్ సెస్ అండ్ అగ్రికల్చర్ సెస్ ఏదైనా సో కూడా సెంట్రల్ 24 రూపాయలు. 24 రూపాయలు ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అదెంత? అది ఇప్పుడు తగ్గించారు. మొన్న 13 రూపాయలు ఉంటే 10 రూపాయలు తగ్గించారు. ఇప్పుడు ఎంత అది ఉంది? 10 రూపాయలు ఆయిల్ ఉందా? కంపెనీలకు తగ్గించారు. ఆయిల్ కంపెనీలకు తగ్గించారు. ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు డీజిల్ మీద 0 ఉంది, పెట్రోల్ మీద 3 రూపాయలు ఉంది. సరే 24 ఒక 3 27 రూపాయలు. అది 27 అది 34 ఏమో ఇది. రెండు కలిపి మన కాస్ట్ తీసుకుంటే ఇప్పుడు పెట్రోల్ కాస్ట్ 40 రూపాయలు తీసుకుంటే 75 రూపాయలు ఇదే అయిపోయింది. మరి దానికి మన వ్యాట్ 35 రూపాయలు వచ్చేసింది. ఆ రెండు యాడ్ అయిన తర్వాత మన వ్యాట్ యాడ్ అవుతుంది. సో ఈ కాస్త రూపంలో పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు పెరుగుతున్న సందర్భంలో సెంట్రల్ స్టేట్ రెండూ కూడా వాళ్ళ ట్యాక్స్లు కొంచెం తగ్గించుకుంటే సామాన్యుడి మీద భారం తగ్గే అవకాశం ఉంటది కదండి. 100% అండి. నేను పోయిన నెల ప్రతిసారి ఇది స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను. ఆ, రోడ్ సెస్ ఒకటి తగ్గించుకోండి, అగ్రికల్చర్ సెస్ కనుక ఏదో మొత్తం రూపంలో మనకు నష్టం జరుగుతుంది. తగ్గించుకోక్కర్లేదు, కొంత తగ్గించుకుంటే సరిపోతది. నేను భారం చెప్తాను. తగ్గుతుంది యువత సామాన్యుల మీద. ఇప్పుడు మనకు 30-40 రూపాయలు నష్టపోతుందని ఆయిల్ కంపెనీలు చెప్తున్నారు, ఆ. రైట్? ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద 12 రూపాయలు అంటే 24 రూపాయలు పెట్రోల్, 24 రూపాయలు డీజిల్ పైన సెస్ పడుతుంది. ఉమ్, ఇప్పుడు ఆ సెస్ మినాయించుకున్నాం అనుకోండి, అంటే ఒక లెక్క చెప్తున్నా, ఉమ్. ఆ 24 రూపాయలు తగ్గిస్తే ఆటోమేటిక్ వ్యాట్ కూడా 35% తగ్గిపోతుంది మరి. కదా పెట్రోల్ మీద. సో రెండు ఆటోమేటిక్ దిగిపోతాయి. ఫస్ట్ ఆ సెస్ అనేది కనుక తగ్గితే ఆటోమేటిక్ గా మనకి ఆ రేటు తగ్గిపోతుంది. అది అంటే మిగతా రేట్లు పెరగకుండా అంతే కదా. ఒక అగ్రికల్చర్ అండ్ ఒక రోడ్ సెస్ ఒకటి తగ్గించుకొని దాన్ని వేరే రూపంలో కనుక మనం జనరేట్ చేసుకొని ఇక చేసుకుంటే బాగుంటది అనేది నా ఆలోచన. వెహికల్ తీయకుండా వెహికల్ లేకుండా మనిషికి రోజు గడవదు. అది 2 వీలరా 4 వీలరా పక్కన పెట్టండి, ఖచ్చితంగా వాహనం అనేది ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలన్నా, డెస్టినేషన్ చేరుకోవాలన్నా, లేకపోతే ఏమైనా తెచ్చుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, ఏది ఆఫీస్కి పోవాలన్నా రావాలన్నా వెహికల్ ఉండాల్సిందే, మస్ట్. అవును. అలాంటప్పుడు కాస్తో కూస్తో ఈ రేట్లు పెంచేదానికంటే వాళ్ళ ట్యాక్సులు కొంచెం తగ్గించుకుని ఇంకో దాని మీద చేసుకుంటే సామాన్యుడికి అవసరమైన చాలా ఇంపార్టెంట్ కదండి వెహికల్ అవును. అనేది. అంటే మరి- దానికి ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్, జీడిపి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కానీ పడే కదా, ఈ పెరిగిన ఆటోమేటిక్ అవి పెరుగుతున్నాయి కదా. మరి గవర్నమెంట్ విధానం ఏంటో మనకు తెలియదు, మనము సామాన్యులు మనం చర్చించుకుంటున్నాం తప్ప అంటే ప్రాక్టికల్ గా వాళ్ళకి ఏమి అంటే ఇబ్బందులు కొన్ని ఉన్నాయో దేశాల్లో ఇంత ట్యాక్సులు లేవని విన్నానండి నేను. అంటే ఇంత ట్యాక్సులు ఉండవు అని విన్నాను. బహుశా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు వాళ్ళకి తేడా ఏంటంటే గతంలో క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు వాళ్ళ దేశాల్లో ఆయిల్ ప్రైసెస్, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గించారు. మనకు తగ్గినా గానీ మనం తగ్గించలే ఇక్కడ మనకి. మరి అప్పుడు మనం కూడా తగ్గిస్తే అయిపోద్దిగా, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు మనం అయిపోతుంది. కూడా తగ్గిస్తే సరిపోతుంది. తగ్గియలే. ఇప్పుడేమంటాము, మన మిగతా దేశాలు అంత పెంచారు, మేము 3% పెంచామని మన దేశం చెప్తుంది. వాళ్ళు తగ్గించినప్పుడు 40% చెప్పరు. అదే కదా. ఇప్పుడు వాళ్ళు తగ్గించింది కూడా చెప్పాలి, అది చెప్పట్లేదు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకు అవగాహన వరకు, మనకు తెలిసినంత వరకు అదే. చెప్తాము. అయితే ఈ ట్యాక్సులు ఇవి కొన్ని ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు తీయరో మనకు అంటే అంత ఎగ్జాక్ట్ గా తెలియదు కదా. అవును, సో అవును. విత్ ఇన్ గవర్నమెంట్ వీళ్ళు చర్చించుకొని వాళ్ళు చెప్తే, అంటే మనం చెప్పినంత ఈజీగా వాళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇంకేమున్నాయో మనకు తెలియదు కదా, మనం చర్చించుకుంటున్నాం కాబట్టి. సో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో, మరి భవిష్యత్తులో ఏమన్నా బ్యాలెన్స్ చేస్తారా లేదా, తగ్గకుండా పెంచకుండా ఏమన్నా పెంచకుండా వాళ్ళ ట్యాక్స్లను కొంచెం తగ్గించుకుంటుంటే అప్పుడు భారం తగ్గుతుంది కదా అనేది ఇక్కడ నా పాయింట్. ఇక్కడ గవర్నమెంట్ అప్పుడు రెండు- గురించి మాట్లాడడం, లేకపోతే ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను కామెంట్ చేయడం కాదు ఇక్కడ నా ఉద్దేశం. అవును. కొంచెం అక్కడ ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉంటే తగ్గించుకుంటే ఆ భారం అనేది ఇక్కడ పడకుండా ఉంటది కదా అనేది Yes. ఇక్కడ పాయింట్. ఎస్. ఇప్పుడు ఒకటే అండి, కేంద్రం తగ్గిస్తే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ తగ్గిపోతుంది. కూడా తగ్గించాల్సిందే. అయిపోతుంది. వీళ్ళు తగ్గించకపోయిన అవసరం లేదు. అక్కడ ఎస్. రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ వ్యాట్ కూడా తగ్గిపోతుంది కదండి. వీళ్ళకి చెప్పే అవసరం లేదు, మనం ఇంకా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, వాళ్ళ ట్యాక్స్ yeah. తగ్గిపోతుంది. దాన్ని ఇంకా వీళ్ళని తగ్గించు అని రిక్వెస్ట్ పెట్టే అవసరం లేదు మనకి. ఎందుకంటే బేసిక్ అక్కడి నుంచి తగ్గింది అనుకో, ఆ వాల్యూ ఎక్కువైంది. ఎందుకంటే బేసిక్ ప్రైస్, ఎక్సైజ్ డ్యూటీ, ఈ సెస్సులు అన్నిటి మీద ఇది ఆటోమేటిక్ తగ్గిపోతుంది కదా. వాళ్ళు అంతే. తగ్గిస్తే ఇది తగ్గిపోతుంది. అంతే. సరేలేండి, మీరు అన్నట్లు ఇంకా పెంచుతారంటున్నారు. ఎంత పెంచుతారు? మరి 15 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు పెంచకుండా ఏదో ఒక 1 రూపీ 2 రూపీస్ అయితే ఓకే, కానీ అత్యవసరమైన సర్వీసులకి ఎలాగూ ఈ అంబులెన్స్లను లేకపోతే హాస్పిటల్స్ ఇలాంటి అవసరాలకు కంపల్సరీ వాడాల్సిందే వెహికల్స్. సో ఇలాంటివి కాకుండా
ఇంకేదన్నా ఆఫీసులకి నార్మల్గా వెళ్ళాలంటే సైకిల్ దొక్కుంటూ వెళ్తే బెటర్ అండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఇంకేం చేస్తాం మరి. రైట్ ఇక అండి. ప్రిపేర్ అవ్వాలండి. అదే. దేనికైనా ఇంకా మనం ప్రిపేర్ అంతే ఇక. అవ్వాల్సిందే. అది. వాకబుల్ ఉంటే వాకింగ్ నడుచుకుంటా పోవడం, యాహ్! లేదంటే సైకిల్ తీసుకొని వెళ్ళిపోవడం సైకిల్ బెటర్. తలా ఒక తీసుకెళ్ళిపోవడం. సైకిల్ కొనుక్కుంటే బెటర్ ఇప్పుడిక. యాహ్! రైట్ అండి. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. యూ.